तपस्तां कल्पवृक्षाय नमतां कामधेनवे चिंतामणिं समस्तानां स्वामिनं रघुप्रेम तीर्थमुंडे अधिष्ठितं बुद्धिर्बलं यशो धैर्यं निर्भयसम्मरोगद अदाद्यं वाक्पदं चात्मस्मरणवे अट्टिकल्पकर्तव्यं प्रत्यत्तिकलिकेसरी व्यासतीर्थगुरु भोजालस्वदिष्टाततिते तपो विद्याविरक्तानां वादिराजं गुरुं भजे अंता मंत्रे चिंतामः బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ప్రతి రామ్ ఇంకా పెరుగుతుంది. ముందుగా ఆదోని పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేడు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు మా పద్మగిరి ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాన్ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్తో తీసుకొని రావడం జరిగింది. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ ఇలా బయట బ్యానర్లలో కానీ అలాగే నా మిత్రులు అలాగే మా టీం మెంబర్స్ నాకు సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని వాడకండి దయచేసి. అవి కలర్ కెమికల్స్ ఇలాంటివి మిక్సింగ్ చేసిన వల్ల వాళ్ళు వినాయకుడికి పూజ తీసుకోలేరు. సో ఆ ఉద్దేశంగా మట్టి విగ్రహాన్ని మనం పూజించాలి. మట్టి విగ్రహాల్లో చాలా లాభాలు ఉన్నాయి. వాటర్ పొల్యూషన్స్ కానీ ఇలాంటివి చాలా రీజన్స్ ఉంటాయి. సో అందరికీ మన పిల్లలకి భవిష్యత్తులో కూడా మన పిల్లలకి నేర్పించడం ఏమంటే మట్టి విగ్రహాలను పూజిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఓకే, ఈరోజు వచ్చేసి మేము 272 విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేశాము. రానున్న రోజుల్లో మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఉదయ్ కిరణ్, పద్మగిరి ఈవెంట్ ఆర్గనైజర్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు, మా తోటి కుటుంబ సభ్యులకు, మా తోటి మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి పద్మగిరి ఈవెంట్స్ ఆర్గనైజర్ ఉదయ్ కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇంత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే ఈరోజు ఆయన తలెత్తిన కార్యక్రమం మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఆదంలోన ఎన్నో వందల విగ్రహాలు నెలకొల్పవచ్చు, కానీ మట్టితో నెలకొల్పనే ఆలోచన అంత ఆషామాషగా రానటువంటి ఆలోచనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో వినాయక చవితి అంటేనే హంగు ఆర్భాటాలతో కూడుకొని అశేషమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పండగ జాతి కుల మత భేదాలను అన్నిటినీ ప్రాళదోవుతూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్క బంధుమిత్రులు అందరినీ ఏకదాటిగా ముందుకు వచ్చి చేసినటువంటి కార్యక్రమంగా ఈరోజు భారతదేశంలోనే అత్యున్నత పండుగ తీర్చినటువంటి మన వినాయక చవితికి ఈరోజు అభయ ఆంజనేయ స్వామి గుడిలోన ఆంజనేయ స్వామి గారి దివ్య ఆశీర్వాదంతో మన ఉదయ్ కిరణ్ గారు మట్టి విగ్రహ కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఇక ఇంతటి సంతోషమైనటువంటి విషయాన్ని వ్యక్తపరిచిన సందర్భంలోన భవిష్యత్తులో ఈయన మరిన్ని ఎన్నో మాతృ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా భగవంతుడి ఒక ఆరోగ్యాలు ప్రసాదిస్తూ వెన్నదండు ఉండి నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు శంకర్, అంబేద్కర్ యోజన సభ్యుని. జై శ్రీరామ్. ఈరోజు ఆదోని పట్టణంలో పద్మగిరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నటువంటి వారు పద్మగిరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో మరి పద్మగిరి ఈవెంట్స్ ఆర్గనైజర్ ఉదయ్ కిరణ్ గారు వారి యొక్క టీం సభ్యులందరూ కూడా ఆదోని ప్రాంతానికి, ఆదోని ప్రజలకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలని మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు మన హిందుత్వ ప్రకారంగా మన ధర్మం కూడా మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మట్టిలో ఉన్నటువంటి యొక్క పవర్ను, మట్టికి ఉన్నటువంటి ఎంత పవర్ ఉంటుందో ఆ యొక్క పవిత్రత గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తూ ఉన్నారు. మన ధర్మం కూడా మట్టి విగ్రహాలను పూజిస్తే
మరి దాంట్లో మట్టిలో ఉన్నటువంటి శక్తి ఎంత ఉందో కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ రకంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసినటువంటి వీరికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు వారికి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు మరి ఈ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం 272 మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. రానటువంటి రోజుల్లో భవిష్యత్తులో కూడా మరిన్ని విగ్రహాలను మరి ఆధునిక ప్రజలకు వీరు అందించే విధంగా వీరు నా భగవంతుడు ప్రోత్సహించి వీరికి అన్ని రకాలుగా దేవుడు సహాయ సహకారాలు అందించాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం ఈ సమాజంలో మట్టి వినాయకుల్ని కెమికల్ తో వాటితో ఆ కోణంలో ఈరోజు వినాయకుల్ని మనం పూజిస్తా ఉన్నాం. మన ధర్మం కూడా ఆ రకంగా లేదు. ఎందుకంటే కెమికల్ తో చేసిన విగ్రహాలని పూజిస్తే కూడా ఆ వినాయకుడు కూడా సంతోషించేటువంటి పరిస్థితి లేదు. మట్టిలో ఎంత పవర్ ఉందో, మట్టి అంటే ఎంత శక్తి ఉందో, ఆ మట్టి ద్వారా మనకు కూడా మట్టి విగ్రహాలను పూజిస్తే మనకు కూడా తప్పకుండా ఆ వినాయకుడు సిరి సంపదలను కలిగి చేసి ఆయన తప్పకుండా మనల్ని ఆ యొక్క పూజను మనస్ఫూర్తిగా ఆయన కూడా అందుకుంటాడు. తప్పకుండా ఆదోని ప్రజలు కూడా మట్టి విగ్రహాలని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆదోని ప్రజల తరఫున మరి ఇంత పెద్ద మంచి గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి మరి పద్మ ఈవెంట్స్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి పద్మగిరి అంటే, పద్మ అంటే వాళ్ళ అమ్మ పేరు, గిరి అంటే వీళ్ళ నాన్న పేరు. అంటే తల్లిదండ్రుల పేరు పైన మట్టి వినాయకుల విగ్రహాలని పంపిణీ చేస్తున్నటువంటి ఉదయ్ కిరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంటే పెద్ద వాళ్ళు ఉన్నారు, హిందుత్వంలో పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరికి రాని ఆలోచనను వాళ్ళ తల్లిదండ్రుల పేరు పైన మట్టి విగ్రహాలను పంపిణీ చేసినటువంటి ఈయనకు భగవంతుడు ఎల్లప్పుడూ అండగా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. జై శ్రీరామ్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.